సమస్యలకి కారణం. మరి దాంట్లోంచి మనం ఎలా బయటపడతాం? సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంతేనండి. ఆ మార్గంలో మీరు ప్రయత్నం చేస్తే పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా మీరు సక్సెస్ అవుతారు. పూర్తిగా బయటపడాలి అంటే మీరు చాలా కష్టపడాలి, చాలా కృషి చేయాలి. కనీసం కొంతవరకైనా మనం గుర్తెట్టుకోండి. మన సమస్యలకి కారణం ఏమిటి అంటే దైవాన్ని హింసించడం, అంటే దేవుణ్ణి హింసించడం అంటే బాధించడం. ఇప్పుడు నేను చెప్పేది మీకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, కానీ నేను మీకు వివరణ ఇస్తాను. నేను అర్థమయ్యే రీతిలోనే వివరణ ఇస్తాను. మన సమస్యలకి కష్టాలకి కారణం ఏంటి? దైవాన్ని హింసించడం, దైవాన్ని బాధించడం. ఈ సమస్యలోంచి బయట పడలేకపోవడానికి కారణం ఏంటంటే దైవాన్ని ఆశ్రయించకపోవడం, అంటే దేవుణ్ణి ఆశ్రయించకపోవడం. ఇది కూడా మీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. అదేంటండి అలా అంటారు? మేము రోజు గుడికి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కొబ్బరికాయలు ఇస్తున్నాం, అరటిపళ్ళు ఇస్తున్నాం, అలా అంటారేంటి అంటారు. మనం కొంచెం జాగ్రత్తగా వింటే దీనికి క్లారిఫికేషను వస్తుంది. ఇప్పుడు మనకు రెండే కదా, సమస్యలు రాకూడదు, సమస్యల్లోంచి బయటపడాలి. సమస్యలు రావడానికి కారణం దైవాన్ని హింసించడం, సమస్యల్లోంచి బయట పడలేకపోవడానికి కారణం దైవాన్ని ఆశ్రయించకపోవడం. ఎంచేదంటే లోకంలో అంతా దేవుణ్ణి నమ్ముతున్నారు. నమ్మకాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ మొత్తం మీద అందరూ దేవుణ్ణి నమ్మేవారే ప్రపంచవ్యాప్తంగా. ఒకళ్ళు ఒక దేవుణ్ణి నమ్మితే ఇంకొకళ్ళు ఇంకో దేవుణ్ణి నమ్ముతారు. ఏంట్రా అంటే మా నమ్మకం అది అంటారు. అలాగే దేవుణ్ణి ఆశ్రయించడంలో కూడా ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు. హిందువులు పూజ ద్వారా ఆశ్రయిస్తే దైవాన్ని, క్రిస్టియన్లు ప్రార్థన ద్వారా దైవాన్ని ఆశ్రయిస్తారు, ముస్లింలు నమాజు ద్వారా. కానీ అంతా దైవాన్ని నమ్ముతున్నారు, దైవాన్ని ఆశ్రయిస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఆ దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయట్ల. రాసుకోండి, ఇది పాయింట్. ఆ దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయట్ల. మరి నిజంగా ఇది కూడా మీకు ఆశ్చర్యం వేస్తుంది. దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు అంటే అదేంటండి అలా అంటారంటారు. పోలే, దేవుడి గురించి మీకు ఏమి తెలుసు, ఎంత తెలుసు చెప్పగలరా? దేవుడి గురించి మనకు తెలిసింది ఏంటంటే ఆయన చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు. ఆయన్ని ఆశ్రయిస్తే మన కష్టాలు తొలగిస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. ఇది మటుకు తెలుసు, అవునండి కదా? ఇంతకన్నా ఇంకేమైనా తెలుసా? మీరు గమనిస్తే లోకంలో దేవుడి గురించి ఎవరు ఏమి చేసినా పూర్వం నుంచి తరతరాల నుంచి ఆచారంగా వస్తుందని చేస్తున్నారు. దేవుడి విషయంలో ఎవరు ఏమి చేసినా, ఏ మతంలో అయినా సరే, పూర్వం నుంచి తరతరాల నుంచి ఆచారంగా వస్తుందని చేస్తున్నారు. అలాగే అందరూ చేస్తున్నారని చేస్తున్నారు, అందరూ చేస్తున్నారని చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పక్కనే కోడిని బలిస్తున్నారు. ఇస్తున్నారు, ఇవ్వట్లేదా? ఆయన బలిచ్చినోడు ఇంకోటి చూస్తాడు. చూసి ఎందుకురా పని చేసావంటే నేను మొక్కుకున్నాను, ఆ బలి ఇస్తే నా కష్టం తొలగిపోతుందని. అది చూసి ఇంకోటి ఏం చేస్తాడు? ఓహో, కష్టం వస్తే బలిస్తే కష్టం పోతుందన్నమాట. అలాగే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం పోవాలి అంటే ఈడేం చేయాలి? మళ్ళీ ఈడు బలి ఇవ్వాలి అని ఇతరులు ఏం చేస్తే అది చేస్తున్నారు, కానీ ఆలోచిస్తున్నారా? రాసుకోవాలి. నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. అలాగే ఇంకా ఏం చేస్తున్నారంటే ఎవరో చెప్పారని చేస్తారు. ఆ పెద్దలు చెప్పారండి, ఈ పండితులు చెప్పారండి, కానీ దేవుడి విషయంలో ఎవ్వరూ ఆలోచించి చేయట్ల.